రాజమహేంద్రవరం 39వ డివిజన్ లింగంపేట వాంబే గృహాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. నీటి సరఫరా అంతరాయం, సెప్టిక్ ట్యాంకుల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయనే సమాచారం అందిన వెంటనే డివిజన్ ఇన్ఛార్జి యాళ్ల ప్రదీప్, టీడీపీ నాయకులు మరియు నగర పాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన ప్రత్యక్షంగా పరిస్థితులను పరిశీలించారు. వాంబే గృహాల్లో ఉన్న పాత మంచినీటి మోటారు పనిచేయకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే అంచనాలు తయారు చేసి కొత్త మోటార్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పలు బ్లాకుల్లో ఉన్న సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కూడా ఆదేశించారు. అలాగే లింగంపేట 1వ వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. వాళ్ళకి ఆ ఇబ్బందికర వాతావరణం కనపడకూడదు. శుభ్రంగా ఉంచితే వాళ్ళు పరిశుభ్రంగా ఉన్నారు, బాగానే ఉంటుంది. రీసెంట్ కట్టడం మొదలు పెట్టిన వాళ్ళు తీసేస్తారని అంటున్నారు. లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది అక్కడ ఆ పార్టీ వాళ్ళే లీడర్లు కాంట్రాక్టర్ చేసేసి మొత్తం జనాన్ని దూసిపోయారు. మనమే ఒక 10 మంది మీద ఎఫ్ఐఆర్ వేయించాం. ఎఫ్ఐఆర్ అయితే మళ్ళీ మా గవర్నమెంట్ చూసుకుంటా గవర్నమెంట్ మారేసారు, దొరకట్లేదు మనిషి. మాట్లాడుతున్నాం అమ్మా, అది కూడా ఏంటన్నా చూద్దాం. బానే ఉందా లా అండ్ ఆర్డర్? ఇక్కడ తగ్గిందా లేకపోతే కొరచాట్లు తగ్గినాయా? మీకు నాకు తెలిసి వాంబే చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పోలీసులు ఇంటింటికి వెరిఫికేషన్ ఎప్పుడు చేయలే. కావాలని ఇంటింటికి కూడా వెరిఫై చేస్తే ఆ వెరిఫికేషన్ నీ దొంగ బళ్ళు దొరికినాయి, నేర చరిత్రకి వెళ్ళిన వాళ్ళు దొరికారు, మరలా చేయిస్తాం. ఏసీ కట్టే నోటీసులో వదిలిపెట్టాం. ప్రశాంతంగా మహిళలు ఉండాలి, చూసుకోండి. అంటే ధైర్యంగా చెప్పండి కంప్లైంట్. జనవరి పండగ అయినంటేనే కొత్త రేషన్ కార్డ్స్, కొత్త రైస్ కార్డ్స్ ఎడిషన్స్ తీసుకున్నాం. డిలీషన్ ఇంకా ఆప్షన్ అవ్వాల, ఎడిషన్ ఇచ్చాం, డిలీషన్ అవ్వాల. ఇప్పుడు ఎడిషన్స్ అయిపోయినాక డిలీషన్స్ ఇచ్చేయాలా లేదా అని చూస్తారు. కానీ జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ మొదలవుతున్నాయి. మీరు మీ సచివాలయానికి అందుబాటులో ఉండండి. జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ అర్హత ఉన్న వాళ్ళు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తారు చదవాలి. ఏం